ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో దేవుని సహవాసమును కోరి ఆయన మనసు తెలుసుకోవడానికి కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభంలో తెలియజేస్తున్నారండి. దేవునికి మహాకృపలో మరోసారి ఈ విధంగా నిలబడి మీ అందరితో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుని నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మరలా మనం ఈ విధంగా కూడుకొని మన బ్రతుకుపోతు మన బైబిల్లో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి ధ్యానించడానికి తద్వారా మన జీవితాలు మార్చుకొని మారు మనసు పొంది దేవుడు మన అందరి కోసం సిద్ధం చేసిన ఆ పరలోకానికి ఆ నిత్య జీవానికి దేవుడున్న లోకానికి వెళ్ళటానికి దేవుడు మనందరికీ మరొకసారి ద్వారాలు తెరిచాడు. దాన్ని బట్టి కూడా దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. అయితే ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకున్నామండి. ఆదికాండము 6వ అధ్యాయము యాక్చువల్గా 9వ వచనం నుంచి చివరి వచనం 22వ వచనం వరకు మనము ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. కానీ సమయం ఆల్రెడీ 8:30 అయిపోయింది. సో 9:30 వరకు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహాకృపలో జాగ్రత్తగా విందాం, అర్థం చేసుకుందాం. టైం ఉంటే కంప్లీట్ చేసుకుందాం, లేదంటే మరలా వచ్చే వారం దీన్ని కొనసాగింపుగా ఆలోచించేస్తాం. దానికంటే ముందుగా 8వ వచనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. ఇక్కడ దేవుడు భూలోకంలో చూసినప్పుడు భూలోకం అంతా ఎలా ఉందంటే సమస్త శరీరులు తమ మార్గములు చెడిపివేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే భూలోకం అంతా చెడిపోయి ఉన్నది. ఇలా చెడిపోయిన లోకములో దేవునికి ఒకే ఒక వ్యక్తి చాలా నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఒకే ఒక వ్యక్తి కనపడ్డాడు. అంటే ఆయన పేరు నోవా. ఒకవేళ మీరు ఈ కొల్లూరు ప్రాంతంలో ఉన్నారు కదా, మీకు తెలిసి మీ అందరికీ తెలిసిన వ్యక్తి పలానా వ్యక్తి చాలా మంచోడు, దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతున్నాడు, ఆయన మీద మనం ఒక నింద మోపడానికి కూడా అవకాశం లేదు అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? సరే, ఈ ప్రాంతంలో కాదు, మీకు తెలిసిన ప్రాంతంలో, మీకు ఇప్పుడు మనందరికి ఎంత వయసు వచ్చింది కదా, మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎంతమంది ఉన్నారో వారందరి పేర్లు ఒకసారి మనసులో తెచ్చుకొని, ఓకే ఈ మనిషి నాకంటే చాలా బెటర్గా ఉన్నాడు, ఈ మనిషి నాకంటే ఉత్తమంగా ఉన్నాడు, ఈ మనిషి మీద మనం ఒక నింద వేయడానికి కూడా అవకాశం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకు ఎవరు కనపడలేదు. కానీ ఈ నోవా గారి పరిస్థితి ఎలా ఉందంటే భూలోకం అంతా చెడిపోయిందంట. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు, భూలోకాన్ని దేవుడు ఆకాశం నుంచి పరలోకం నుంచి దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకంలో ఉన్న మనుషులందరూ చెడిపోయి ఉన్నారంట. కానీ వాళ్ళందరిలో పర్టికులర్ గా ఒకే ఒక వ్యక్తి మాత్రం చాలా నీతిమంతుడిగా ఉన్నాడంట, నిందారహితుడు. అంటే ఒక నింద మోపడానికి కూడా అవకాశం లేదంట. ఆ వ్యక్తికి దేవుడు ఇస్తున్న కృప ఏంటంటే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. మనుషులుగా మనం ఎలా ఆలోచిస్తామో చూడండి. ఇలా ప్రపంచం అంతా పాడైపోయినప్పుడు ఈయన ఒక్కడే మంచివాడిగా ఉన్నాడు కదా, ఇతను ఒక్కడే మంచివాడిగా ఉన్నప్పుడు దేవుని చేత కృప పొందాడు అనే మాట మనం చదివినప్పుడు సహజంగా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే దేవుడు వీళ్ళందరినీ చంపేసి, ఎందుకంటే వీళ్ళు ఎవరు మంచివాళ్ళు లేరు, అందరూ చెడిపోయి ఉన్నవాడు. వారి హృదయ తలంపుల్లోని ఊహలన్నీ కూడా బయట మాట్లాడే కాదు, చేస్తున్న క్రియలే కాదు, వాళ్ళు ఆలోచించే ఆలోచనలు కూడా చెడిపోయి ఉన్నాయంట. ఎందుకంటే దేవుడు మనుషులుగా మనం పై రూపాన్నే చూస్తాం, మనం మాట్లాడిన మాటలే వింటాం, మనం చేసిన క్రియలే అవతల వాళ్ళకి కనబడతాయి. దానిని బట్టి మనం మంచి వాళ్ళ చెడ్డవాళ్ళం అనేది వేరే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు. కానీ దేవుడు వీటన్నిటికంటే ముందు మన అంతరంగాన్ని చూస్తాడు. బయటికి మనం అందరికీ వందనాలు చెప్పొచ్చు, అందరికి బాగున్నారని అడగవచ్చు, కానీ మన మనసులో వారి విషయంలో ఎంత తప్పుగా ఆలోచన చేస్తామో దేవుడికి తెలుసు. సో దేవుడు అంటే హృదయ అంతరంగాలు ఎరిగినవాడు, మనకు ఆలోచన రాకముందే సమస్తము ఎరిగినవాడు దేవుడు. అందుకే ఆ విషయంలో 139వ కీర్తనలో భక్తుడు మాట్లాడతాడు. చూడండి ఒక మాట,
అంటే బైబిల్లోని భక్తులు అందరూ కూడా దేవుడిని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారో చూడండి. అలా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా బ్రతకటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి డాక్టర్ మనకు ఒక రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ డాక్టర్ మనకు కొన్ని మెడిసిన్ రాస్తాడు. ఈ మెడిసిన్ ఎలా వాడాలని చెప్పినప్పుడు ఆ రోగం యొక్క పర్యవసానం, ఆ రోగం యొక్క తీవ్రత మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ మెడిసిన్ వాడాలని డాక్టర్ చెప్తే ఖచ్చితంగా వాడతాం. ఎందుకంటే అది మన ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి. డాక్టర్ని ఎంత నమ్ముతాము? డాక్టర్ని మనం అందరం ఎలా ఉంటాం? దేవుడితో సమానంగా చూస్తాం. ఇప్పుడు అలాగనే దేవుడి దగ్గరకు మనం వస్తున్నప్పుడు, దేవుడు ఎవరో మనకు తెలిసినప్పుడు ఆయన యొక్క మనం ఎలా ఉండాలి? డాక్టర్ కంటే గొప్పగా ఉండాలి. ఈ డాక్టర్ కాదు, ఇంకో డాక్టర్ ఉంటాడు. డాక్టర్ కూడా ఏంటి? మనం చెబితే, మన రోగం ఏంటో చెబితే ఆయన టెస్టులు చేస్తే దానికి మెడిసిన్ ఇస్తాడు. కానీ మనం నమ్ముకున్న దేవుడు అలాంటి వాడు కాదు కదా. మనకి ఏమి రోగం ఉందో, మనం ఏం మాట్లాడతాము, రాబోయే రోజులు ఏం చేస్తాము, ఇవన్నీ సమస్తం ఎరిగిన వాడు. ఆ దేవుడి గురించి మాట్లాడుతున్నారు చూడండి. 39 మొదటి నుంచి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలము పుట్టక మునిపి నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుగొక రాకమునిపి అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి భక్తుడు? దావీదు గారు మాట్లాడుతూ, అంటే నేను ఏమి చేసినా, ఏమి చేయకపోయినా, ఏం మాట్లాడినా, ఏం మాట్లాడాలో ఆలోచన వచ్చినా సమస్తము నీకు తెలుసు. ఏమైనా తప్పు చేయగలుగుతామా? ఏమైనా తప్పుగా మాట్లాడగలుగుతామా? ఇప్పుడు మనకు అర్థమవటం కోసం ఒక 10 మంది పోలీసుల మధ్యలో ఒక దొంగనే పెట్టామనుకోండి. వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు దొంగే. వాడి ఆలోచన ఎప్పుడు కూడా ఏదో ఒకటి దోచుకుందాం, చిన్నదా పెద్ద సంబంధం లేదు వాడికి. వాడి మైండ్ అలాంటిది, అది దోచేసుకోవాలి. ఇప్పుడు 10 మంది పోలీసులు లేరు, చుట్టూ కెమెరాలు పెట్టారు. ఇప్పుడు తమ్ముడు కూడా పెట్టాడు కదా, ఇంట్లో కెమెరాలు పెట్టాడు. ఏదైనా ప్రమాదం జరిగితే పోలీసులు ఫస్ట్ మీ ఇంట్లో కెమెరా ఉందా లేదని అడుగుతారు, కేసు తీస్తారు కెమెరా లేకపోతే. సో ఇప్పుడు అన్ని కెమెరాల మధ్యలో ఒకరిని పెట్టామనుకోండి, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏదైనా తప్పు చేయగలుగుతాడా? తప్పుగా మాట్లాడగలుగుతాడా? ఇక్కడ ఏమో మన కెమెరా కనపడుతుంది, పోలీసులు కనపడుతున్నారు కాబట్టి ఏ తప్పు చేయదు. కానీ దేవుడు మన పెట్టిన కెమెరా ఏంటో తెలుసా? ఆకాశాన్ని కెమెరాగా పెట్టాడు మన మీద. భూమి కూడా ఒక కెమెరానే, సీసీ కెమెరా ఏదో చిన్నదనుకుంటున్నాం. ఆకాశం ఎంత పెద్దది? అంత పెద్ద ఆకాశాన్ని మనకి సీసీ కెమెరాగా పెట్టాడు. ఇంత పెద్ద భూగోళాన్ని మనకి సీసీ కెమెరాగా పెట్టాడు. విశ్వం అంతా కూడా కెమెరాలే. దేవుడు జస్ట్ మాట మాత్రం సెలవిస్తే వాటన్నిటికీ నోరు వస్తుంది. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే జంతువులు కూడా. ఒకసారి వీటి గురించి రిపోర్ట్ ఇవ్వమంటే, మనం ఎక్కుతున్న వాహనం, ఈ గోడలు కూడా మన గురించి సాక్ష్యం చెప్తాయి. గోడలో రాళ్ళు ఉన్నాయి కదా, ఇటుబళ్ళు పెట్టే కట్టాం కదా మనం. ఈ గోడలు మాట్లాడతాయా? ఈ రాళ్ళు మాట్లాడతాయా? కానీ దేవుడు సెలవిస్తే వాటికి, ఇదిగో ఈ రాము కుటుంబం గురించి, దేవ కుటుంబం గురించి, యాదగిరి కుటుంబం గురించి, కృష్ణబారి గారి కుటుంబం గురించి, లేదా ప్రశాంత్ వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని మన ఇంట్లో మనం కట్టుకున్న గోడలకి దేవుడు పర్మిషన్ ఇస్తే అవి మొత్తం రిపోర్ట్ ఇస్తాయి. ఎలా ఉంటుంది మన పరిస్థితి చూడండి? తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా? అలాంటి పరిస్థితిలో ఆ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నోవాహు గారి గురించి, ఇంత పాడైపోయిన సమాజంలో నోవాహు గారు మాత్రం ఒక్క నింద మోపడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నాడంట. నిందా రహితుడు అంటే ఏ నింద లేనివాడు, ఎవరు అతని మీద నింద మోపడానికి అవకాశం లేనివాడు. ఇప్పుడు ఆయనకి దేవుడు కృపనిచ్చాడు. మీరు గమనించారో లేదో, ఇందాక తమ్ముడు ప్రయత్నం చేస్తూ కూడా కృప అని చాలా సార్లు వాడాడు ఆ పదం. మనం పాడిన పాటలో కూడా దేవుని కృపని వచ్చింది. ఇది కృప అంటే ఏంటి? సమాజంలో మనము క్రైస్తవ కుటుంబాలు మరి ముఖ్యంగా ఈ కృప అనే మాట లేకుండా మన పాటలు, ప్రార్థన, వాక్యం ఏది ఉండదు. కానీ బయట మనం చూస్తున్న పరిస్థితులు, బైబిల్లో దేవుని చేత కృప పొందిన వారి పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి.
సమాజంలో దేవుని చేత కృప పొందాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడంటే ఏదో మేడ మీద మేడ, మంచి ఇళ్ళు, లేదా మంచి బంగ్లాలు, లేదా మంచి కార్లు, మంచి ఆరోగ్యము, మంచి చదువు, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి ఉద్యోగం, ఇవన్నీ ఇస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేది దేవుని కృప అంటాం. మంచిదే, అవన్నీ దేవుడు ఇస్తాడు. అది మన కోణం, అది మన కోణం, మానవ కోణం. అది నువ్వు అడిగిన అడగకపోయినా ఇస్తాడు దేవుడు అది. కానీ బైబిల్లో దేవుని చేత కృప పొందిన వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఒకసారి ఇప్పుడు నోవా గారి గురించి ఆలోచిస్తున్నాం కదా. నోవా గారు దేవుని చేత కృప పొందాడు. ఎలాంటి పరిస్థితుల్లో? సమాజం అంతా పాడైపోయిన పరిస్థితుల్లో ఈయన మాత్రమే నిందారహితుడు, నీతిమంతుడు అంట. ఇప్పుడు ఈయన దేవుని చేత కృప పొందాడంటే మిగిలిన వారందరికంటే మనం అనుకుంటున్నట్టుగా చాలా బెటర్ గా ఉండాలి కదా, చాలా ఆరోగ్యంగా ఉండాలి, చాలా ఉన్నత స్థితిలో ఉండాలి, మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి కార్లు ఉండాలి, అందరికంటే చాలా మంచి పొజిషన్ లో ఉండాలి తన స్టేటస్. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఆ పాడైపోయిన సమాజం మొత్తాన్ని దేవుడు భూలోకాన్ని చూశాడు కదా. ఆ భూలోకాన్ని చూసినప్పుడు ఒక్కడు కూడా మంచోడు లేడు అంటే, ఈయన ఒక్కడే మంచోడు అంట. ఇప్పుడు దేవుని చేత ఈయన పొందిన కృప ఏంటో తెలుసా? ఈ పాడైపోయిన సమాజం మొత్తం నేను ఒక్కడే కాపాడాలి. చిన్న పని, పెద్ద పని అది? ఎంత పెద్ద పని. మనం ఏమనుకుంటున్నామంటే, అబ్బా వీళ్ళందరూ నాశనానికి వెళ్ళిపోతారు, దేవుడు ఈయన మాత్రమే కాపాడతాడు. ఇప్పుడు దేవుడు మాట మాత్రం సెలవిస్తే మహా విషయం కలిగింది కదా. మరి కుటుంబాన్ని రక్షించడానికి ఒక మంచి ఓడ ఈయన కట్టియొచ్చుగా. దేవుడు సెలవిస్తే కట్టడా? దేవుడు మాట మాత్రం సెలవిస్తే ఇంత పెద్ద భూగోళం వచ్చేసింది, ఇన్ని జీవరాశులు వచ్చేసాయి. మరి ఆ కుటుంబం 8 మంది ఉన్నారు. ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని రక్షించడానికి చిన్న ఓడను దేవుడు సముద్రం మీద పంపించలేడా? అప్పుడు నీళ్ళే లేవు కదా. కానీ ఈయనకి ఏం తెలియాలంటే, దేవుని చేత కృప పొందాడు అంటే అర్థం ఏంటంటే పని మొదలైందని అర్థం. దేవుని చేత కృప పొందాడంటే సోమరిపోతు కాదని అర్థం. దేవుని చేత కృప పొందాడంటే బాధ్యత కలిగిన వాడని అర్థం. దేవుని చేత కృప పొందాడంటే నాశనానికి వెళ్ళేవాడిని కాపాడుతాడని దేవుడు కృపనిస్తాడు. ఇప్పుడు మనము సమాజంలో ఉన్నాం. ఎక్కడున్నాం? సమాజం అంటే అపవాది యొక్క కబంధ హస్తాలు, మరణ భయం, దాస్యపు గృహం లోకం అంటే. అక్కడ అలాంటి పరిస్థితులను దేవుడు మళ్ళందరినీ కూడా విమోచించి, మళ్ళందరూ కూడా రక్షించి సంఘంలో చేర్చాడు. ఒకవేళ మనం అక్కడే ఉంటే ఎప్పుడు చచ్చిపోయినా నరకానికి వెళ్ళిపోతాం. సో నువ్వు అక్కడ ఉండి చచ్చిపోయి నరకానికి వెళ్ళకూడదని అక్కడ ఎవరున్నా, నువ్వున్నా, నేనున్నా, సంఘంలో ఉన్నా, చర్చిలో ఉన్నా, లోకంలో ఉన్నా, ఇద్దరం చచ్చిపోతాం. కానీ సంఘంలో ఉన్న వాళ్ళు చనిపోతేనేమో దేవుడున్న లోకానికి వెళ్తారు. అదే లోకంలో ఉంటే, లోకం అంటే ఏంటంటే అది ఒక మాటలో చెప్పాలంటే పాతాళం. ఆ లోకం అంటే పాపం యొక్క పర్యవసానం, పాపపు కోపం, అది మరణ భయం, దాస్యపు గృహం. అక్కడ ఉంటే ఎప్పుడు చనిపోయినా నాశనానికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. ఆ శిక్ష లైఫ్ లాంగ్ అనుభవించాలి. సో ఇప్పుడు అక్కడి నుంచి దేవుడు మనల్ని సంఘంలోకి ఎందుకు పిలిచాడంటే, నువ్వు రక్షించబడ్డావు కదా, రక్షించబడ్డ నువ్వు మిగిలిన లోకంలో ఉన్న వారిని కూడా రక్షిస్తావనే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? సంఘంలోకి దేవుడు మనల్ని పిలిచాడు అంటే కాల్డ్ అవుట్ అంటే పిలిచాడు. లోకంలో ఉన్న వారిని, పాపంలో ఉన్న వారిని, నాశనానికి వెళ్ళే వారిని మళ్ళీ పిలిచాడు దేవుడు. ఒక మాటలో చెప్పుకుందాము అర్థమవటానికి. మనకు రోగం వచ్చింది, భయంకరమైన రోగం వచ్చింది. క్యాన్సర్ గురించే మాట్లాడదాం, అందరు క్యాన్సర్తో భయపడుతున్నాం కాబట్టి. ఈ క్యాన్సర్ అనే రోగం వచ్చింది. ఎవరు వాళ్ళ నోటిని పడి పలానా వాడు క్యాన్సర్ వచ్చిందంటే పలానా హాస్పిటల్ ఉంది, అక్కడ పోతే తగ్గుతుంది అని చెప్పారు. అన్ని తిప్పులు కూడా అక్కడికి వెళ్ళి మనకు ఆ రోగం తగ్గింది. ఇప్పుడు ఆ రోగం గురించి, హాస్పిటల్ గురించి మనం చెప్పకుండా ఉంటామా? అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా ఆ రోగం గురించి, హాస్పిటల్ గురించి, ఆ డాక్టర్ గురించి, నిజంగా ఆ డాక్టర్ దేవుడు లాంటోడు, డబ్బులు కూడా సరిగ్గా తీసుకోలేదు, మంచి వైద్యాన్ని అందించాడు, అసలు నేను సస్తాననుకున్నాను, దేవుని కృపలో నేను బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాను, నా కుటుంబంతో నేను కలిసి జీవించగలుగుతున్నాను, ఎంత గొప్పగా మాట్లాడతాం. సో ఇప్పుడు ఒక రోగం తగ్గిన దాని గురించి, డాక్టర్ గురించి, హాస్పిటల్ గురించి అంత గొప్పగా చెప్పావు కదా. నువ్వు రోగం ఉన్నా రోగం లేకపోయినా చచ్చిపోతావు.
మనకు రోగం ఉన్నా రోగం లేకపోతే చచ్చిపోతాం. కానీ ఇప్పుడు దేవుడు పాపం అనే రోగాన్ని మనల్ని కడిగి, పాపం అనే రోగాన్ని రక్తంతో కడిగి, ఆ పాపుల్లో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి పరిశుద్ధ జాబితాలో చేర్చాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సంఘంలోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే పరిశుద్ధపరచబడి శుభ్రంగా కడిగి మరలా శుభ్రంగా ఉండటానికి పిలువబడ్డ వాళ్ళని అర్థం. సంఘస్థులు, చర్చి మెంబర్స్ అంటే అర్థమవుతుందా? బాప్తిజం పొందిన వాళ్ళందరూ కూడా ఎలాగంటే, మనం ఒక మురికి గుంటలో పడ్డాం. పాపం అనే మురికి గుంటలో పడితే మనకు అర్థమవటానికి పంది ఉంది, గొర్రె ఉంది. పంది, గొర్రెలు ఉన్నాయి. ఒక రోడ్డు దాటుతున్నప్పుడు అక్కడ మురికి గుంట ఉంది. ఆ మురికి గుంట చూడగానే గొర్రె పిల్లేమో దాటి వెళ్ళిపోయింది, దూకేసి వెళ్ళిపోయింది. కానీ మురికి అంటుకుంది. దాటి వెళ్ళిపోయేటప్పుడు మురికి అంటుకుంది, దాన్ని బాగా ఇదిలించుకుంటుంది గొర్రె. పంది ఏం చేసిందంటే ఆ మురికి గుంట చూడగానే చక్కగా దాంట్లో పడి డొల్లాడుతుంది, రావట్లేదు బయటికి. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చి శుభ్రంగా రక్తంతో కడిగి మనల్ని పవిత్రపరిచాడు. సంఘంలో చేసి శుభ్రంగా కడిగిన తర్వాత మరలా మనం బురద గుంటలోకి వెళ్ళకూడదు. ఎలాగైతే ఆ గొర్రె బురదను అంటించుకున్నా శుభ్రంగా ఇదిలించుకొని వెళ్ళిపోయిందో అలా ఉండాలి మనం. అందుకు పిలిచాడు సంఘంలోకి మనల్ని. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పందిలాగా మరలా బురదలోకి వెళితే దానికి మనకి తేడా లేదంటాడు బైబిల్. ఇది నేను నా మాట చెప్తుంది కాదు, బైబిల్కి వెళ్ళి చూద్దాం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 22. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొరికినట్టు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు? పందికి, కుక్కకి నీకు తేడా లేదంటున్నాడు. ఆ మాట అంటే ఓర్చుకుంటాం మనం? ఏంట్రా పందిలాగా ఉన్నామంటే ఓర్చుకుంటాం మనం? అదే మనం చేస్తున్న బ్రతుకులు ఎలాగున్నాయి? పందిని ఎంత శుభ్రంగా కడిగినా మరలా బురదలోకి పోతుంది. కుక్కేమో బాగా తింటది, ఆరాయించుకోలేక కక్కుతుంది. కక్కిన దాన్ని మరలా ఆకలితే మళ్ళీ అదే తింటది. ఎంత అసహ్యంగా ఉందో చూడండి. మన గర్భాన పుట్టిన పిల్లలు వామిటింగ్ చేసుకుంటేనే మనం చూడలేము. మన గర్భాన పుట్టిన పిల్లలు లేదా మన భర్త, మన భార్య వామిటింగ్ చేసుకుంటే మనం చూడలేము. అట్లాంటిది ఆల్రెడీ వామిటింగ్ చేసుకున్నదాన్ని తింటుంటే ఎలా ఉంటది చూడండి. మనకి అసహ్యం వేస్తుంది కదా. చేసిన పాపాన్ని దేవుడు మన శుభ్రంగా తన రక్తంతో కడిగిన తర్వాత మరలా కుక్క వలె వాంతికి తిరిగినట్టుగా, పంది బురదలోకి వెళ్ళినట్టుగా మనం వెళితే మనల్ని ఏం చేయాలి? దేవుడు తీసుకెళ్ళి నరకం వేయొద్దా? అంటే మనకి అన్ని దేవుడు ఏమేం కావాలో మొత్తం శుభ్రం చేసి పెట్టాడు. దానికోసం మనం చేసింది ఏం లేదు, జస్ట్ ఆయన మాట వినాలి. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే మెడికల్ షాప్ రెడీగా ఉంది, మనకు రోగం వచ్చింది, ఆ మెడిసిన్ కూడా డాక్టర్ గారు ఉచితంగా ఇస్తున్నాడు. ఇదిగో ఈ ఊర్లో ఎవరికి ఏ రోగం వచ్చినా ఈ మెడికల్ షాప్ లోకి వెళ్ళేసి మీ రోగం చెప్పేసి మందులు తీసుకోవచ్చు. అదే చర్చ్ అంటే. చర్చ్ అంటే అది ఒక మెడికల్ షాప్ లాంటిది. నీకు ఏ రోగం ఉన్నా అక్కడికి వెళ్ళేసి నాకు పలానా రోగం ఉందని చెప్తే డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తాడు. సేవకుడు దానికి సంబంధించిన వాక్యాన్ని చెప్తాడు. అక్కడితో నువ్వు ఆ రోగాన్ని వదిలించుకోవాలి. ఆ మెడిసిన్ వేసుకుంటే రోగం పోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనందరికి బీపీ షుగర్లు ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అందరికి ఉన్నాయి. డాక్టర్ గారు నువ్వు స్వీట్ తింటే సస్తావని చెప్పాడు.
దొంగతనంగా సీక్రెట్ గా తిన్నాం అనుకోండి, నష్టం ఎవరికి? ఎవరికి నష్టం? బీపీ ఉంది, ఉప్పు కానీ లేదంటే చక్కెర కానీ తెల్లన్నం కానీ తినొద్దని చెప్తున్నారు. ఒకవేళ తింటే నష్టం ఎవరికి? సీక్రెట్ గా దొంగతనంగా తింటారు పాపం, నోరు కట్టుకోలేక. నష్టం ఎవరికి? ఇప్పుడు దేవుడు కూడా నువ్వు తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు అని శుభ్రంగా కడిగిన తర్వాత, చూడండి బాప్తిస్మ అనేది కూడా సమాజం ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట, ఆల్రెడీ రక్షించబడిన వారందరి ఎదుట పబ్లిక్ గా ఎదురు చేస్తారు తెలుసా? ఇదిగో నేను ఈ రోజు నుంచి నా పాపపు జీవితాన్ని సమాధి చేస్తున్నాను, నా పాపపు జీవితాన్ని సమాధి చేస్తున్నాను. బాప్తిస్మ అంటే ఏంటంటే అర్థం ముంచుట, సమాధి చేయుట, పాతి పెట్టని అర్థం. ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది చనిపోయారు కదా, చనిపోయారు, మనం వెళ్ళి పూర్తి చేసి వచ్చాం, సమాధి చేసి వచ్చాం. మళ్ళీ వచ్చారా వాళ్ళు? ఇంక వాళ్ళు రాకుండా సమాధి చేసి మట్టేసి వచ్చేసాం, మళ్ళీ వచ్చారా? సో ఇప్పుడు బాప్తిజం కూడా అంటే ఏంటంటే మన పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని మొత్తం సమాధి చేసామని అర్థం. మరలా చనిపోయిన శవం ఎలాగైతే తిరిగి రాలేదో, మన పాత జీవితం కూడా మరలా తిరిగి చూడకూడదు మన జీవితాల్లోకి. మన పాత జీవితం కూడా, ఆ పాపపు జీవితం కూడా సంఘంలోకి వచ్చిన తర్వాత, పరిశుద్ధుల జాబితాలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడగబడిన తర్వాత మరలా పాపాన్ని అంటించుకోకూడదు. పందిలాగా మరలా బురదలోకి వెళ్ళకూడదు. ఆ గొర్రె పిల్లలాగా మనం పాపము కనబడ్డా సరే విదిలించుకొని దూకి వెళ్ళిపోవాలి, పాపం నుంచి పారిపోవాలి. అందుకు పిలిచాడు మనల్ని. సో ఇప్పుడు అవన్నీ మనం చెయ్యలేం కాబట్టి మనకు సహాయంగా బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వస్తాడు. మనం ఒంటరిగా మన పరిశుద్ధులుగా బ్రతకలేం. సో మన పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు ఏం చేశాడంటే మనకి సహాయంగా ఇంకొక దేవుడు మన హృదయంలోకి పెట్టాడు, ఆయన నుండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నోవా గారికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఈ పాడైపోయిన సమాజం మొత్తాన్ని నువ్వే కాపాడాలి. అది దేవుని కృప పొందటం అంటే. ఎంత పెద్ద పని తెలుసా అది? 120 సంవత్సరాల ప్రాజెక్ట్ అది, 120 సంవత్సరాల పని అది. 120 సంవత్సరాలు ఉందా మనకు అంత వయసు ఎవరికన్నా? సెంచరీ కొట్టిందా కూడా గ్యారంటీ లేదు ఎవరికి మనకి. మన జీవితం ఏ పాటిదంటే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళం మనం. కానీ దేవుడు నోవా కాలంలో ఆ పాడైపోయిన సమాజం మొత్తాన్ని కాపాడే బాధ్యత ఒక్కడి మీదే పెట్టాడు, ఒక్కడి మీదేనా? అంత పెద్ద పని. ఇంకా 10 మంది చెప్పొచ్చు కదా, 10 మంది లేరు, 10 మంది అంటే 10 మందికి అప్పచెప్పేవాడు ఆ పని. ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈ పాడైపోయిన సమాజం మొత్తాన్ని నువ్వే కాపాడాలి. మనకు డౌట్ వస్తుంది, ఏంది ఇంత పెద్ద పని నేను అడిగి చేస్తానంట అంటావా? మనం సంఘంలో కానీ, ఇంట్లో కానీ, చర్చిలో కానీ ఏదైనా పని చెప్పారనుకోండి, ఏంది ఎంతమంది ఉన్నారు కదా నాకే పని చెప్తున్నాను అంటారు. నువ్వు చేస్తావనే నేను చెప్తారు, చేయనుడికి ఎలాగో చెప్పరు. ఇప్పుడు నోవా గారి తప్ప ఇంకొకరు పని చెప్పడానికి మంచోడు ఒక్కడు లేడు. సో ఇప్పుడు అలాగనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరంటే ఇర్మియా గారు. ఇర్మియా గారు ఏమంటాడంటే ఆల్రెడీ ఇలాంటి పరిస్థితి, నోవా గారి లాంటి పరిస్థితి, ఇర్మియా గారి పరిస్థితి కూడా. ఇర్మియా గారిని పిలిచి దేవుడు ఏమంటున్నాడంటే ఆయన చిన్నప్పటి నుంచి, గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా దేవుడు అన్ని ఎన్నుకున్నాడు. నువ్వు నా సేవకుడుగా ఉండాలి, నా పని చేయాలి, నేను చెప్పే మాటలు నా ప్రజలకు నువ్వు వివరింప చేయాలి అని దేవుడు గర్భంలో ఉన్నప్పుడే ఇర్మియా గారిని దేవుడు ఎన్నుకుంటాడు. అలాంటి ఇర్మియా గారిని పిలిచి దేవుడు ఏమంటాడంటే చక్కగా నా పని చేస్తున్నావు కదా, అయితే నీకు మంచి అమెరికా సంబంధం తీసుకొచ్చాను అంటున్నాడా? ఏమంటున్నాడంటే 16వ అధ్యాయంలో నువ్వు పెళ్లి చేసుకోకూడదు. దేవుని సేవకుడు చెప్తున్నాడు దేవుడు, నువ్వు పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు. అదేంటి ప్రభా, చిన్నప్పటి నుంచి నేను గర్భంలో పడినప్పటి నుంచి, పసిపిల్లడుగా ఉన్నప్పటి నుంచి నేను సేవ చేస్తున్నాను కదా, నీ సేవ చేస్తున్న నాకు మంచి సంబంధం తేవాలి కదా, మంచి అమెరికా సంబంధం తీసుకురావాలి కదా, మంచి కట్న కానుకలు ఇవ్వాలి కదా, మంచి స్టేటస్ తో కూడిన భార్యని ఇవ్వాలి కదా. అదేమీ లేకుండా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అర్థమవుతుందా? కొన్ని సంఘాలకు వెళితే మా అమ్మాయిని మా దేవుడు ఎలా ఆశీర్వదించాడు, మా అబ్బాయిని ఎలా ఆశీర్వదించాడు, వాళ్ళు అక్కడ డాక్టర్ గాను ఇంజనీర్లు గాను సెటిల్ అయ్యారు. అది దేవుని ఆశీర్వాదం కాదు. నువ్వు చదువుకున్న చదువును బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి నువ్వు అక్కడ స్థిర నివాసం చేసుకున్నావు. ఏ చదువు సంధ్య లేనివాడికి దేవుడు అలాంటి ఆశీర్వాదిస్తాడా? నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీ కష్టానికి వచ్చిన ఫలితం అది.
మరి ఇక్కడ ఇర్మియా గారికి దేవుడు అలాంటి పరిస్థితి ఇవ్వట్లేదు. ఒకసారి చదవండి అన్నమాట, ఎంత దారుణంగా ఉంటుంది, భయం వేస్తుంది. 16వ మొదటి వచనం నుంచి. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నాకు ఇలాగ ప్రత్యక్షంగా సెలవిచ్చెను. సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమారులైనను కుమార్తెలైనను కుమార్తెలైనను పుట్టకున్నట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. వారు ఘోరమైన మరణం నొందెదరు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెట్టవలే పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండదు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. చాలు. ఏమంటున్నాడంటే ఇక్కడ ఇర్మియా గారితో దేవుడు, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు, ఎందుకు పిల్లలను కనకూడదంటే, ఈ తరములో ఉన్న భార్యలు పిల్లలు అందరూ కూడా బబులోను దేశానికి బానిసగా వెళ్ళిపోతున్నారు. ఉన్న వాళ్ళందరూ కూడా చంపివేయబడుతున్నారు. సో అందరూ ఏడుస్తారు కదా, భార్యలు చచ్చిపోయినా పిల్లలు చచ్చిపోయినా నెక్స్ట్ జరిగే పరిస్థితి ఏంటిది? ఏడుపులే కదా. సో ఆ ఏడుపు నీకు ఉండకూడదు. భార్య చచ్చిపోయిన ఏడుపు నీకు ఉండకూడదు, పిల్లలు చచ్చిపోయిన ఏడుపు నీకు ఉండకూడదు. ఆ ఏడుపు నీకు ఉండకూడదు అంటే నీకు వివాహం వద్దు. సో నువ్వు ఈ మాట చెప్పాలంటే నీకు ఆ బాధ ఉండకూడదు. ఇదే మాట మరలా ఇంకొకరితో కూడా మాట్లాడుతున్నాడు. ఎస్కేల్ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో 15-16 వచనాలు చూడండి. అంటే దేవుని చేత కృప పొందిన వారి జీవితాలు ఎలాగున్నాయో, బయట దేవుని కృప ఆ కృపారావు, కృపావతి, కృపా మినిస్ట్రీస్ అని పేర్లు పెట్టిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. 24వ అధ్యాయం 15-16 వచనాలు. నరపుత్రుడా, నీ కళ్ళకి ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నువ్వు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీళ్లు విడవద్దు, మృతులకై విలాపం చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. నీ శిరోభూషణములు ధరించి పాదరక్షలు తొడుక్కొనవలెను. నీ పెదవులు మూసుకొనవద్దు, జనుల ఆహారం భుజింపవద్దు. ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే, ఇర్మియా గారికి అయితే అసలు పెళ్లి చేసుకోవద్దు, పిల్లలు కనొద్దని చెప్పాడు. ఏస్కేల్ గారికి ఏం చెప్తున్నాడంటే, నీకు ఇష్టమైనదని ఒక్క దెబ్బతో తీసేస్తున్నాను. ఎవరిని ఇష్టమైంది? భార్యనంట. ఒప్పుకుంటామండి మనం? పోనీ మీ భార్య మంచాన పడి మూలిగి కొన్ని రోజులు చచ్చిపోతే జాగ్రత్తగా చూసుకోమంటే అది వేరే. నీకు ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో తీసేస్తున్నాను, కానీ నువ్వు ఆడవద్దు, అంగలార్చవద్దు. ఎంత బాధ ఉందో చూడండి. దేవుని చేత కృప పొందిన వారి జీవితాలు ఎలాగనే ఉన్నాయి. అంటే ఎందుకు ఏడవద్దు అంటున్నాడంటే, ఒకవేళ నువ్వు ఏడిస్తే నీ కోసం ఇంకొకటి ఏడవాలి. ఎందుకు ఏడవద్దు అంటున్నాడంటే, ఇదిగో వీళ్ళందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతున్నారు, బానిస బ్రతుకులు వెళ్ళిపోతున్నారు, వీళ్ళ భార్యలు వీళ్ళ పిల్లలు అందరూ చంపివేయబడుతున్నారు. సో వీళ్ళు అలా బానిసగా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకు నువ్వు చెప్పాలంటే ముందుగా నీ భార్యను తీసేస్తున్నాను. ఏది ఈ మాట చెప్పడానికి భార్యను ఎందుకు చంపాలి? ఈ మాట చెప్పడానికి భార్యను ఎందుకు చంపాలి? ఆ దుఃఖం నీకు ఉండకూడదు. భార్య చనిపోయిందన్న దుఃఖం, పిల్లలు చనిపోయిన దుఃఖం నీకు ఉండకూడదు. ఆ దుఃఖం నీకు ఉందనుకోండి, దేవుడు చెప్పమన్న మాటను చెప్పమన్నట్టుగా చెప్పలేవు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఆ మాట చెప్పలేవు. కాబట్టి ఈ దుఃఖం అనేది నీకు ఉండకూడదు. ఇది దేవుడి చేత కృప పొందిన జీవితం అంటే. యోనా గారు మనందరూ తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయనేం చేశాడు? అయ్యా నేను పోను అక్కడికి, నువ్వు చెప్పిన పనులను నేను చేయనని మళ్ళాగా తప్పించుకొని వెళ్ళి చక్కగా సముద్రంలో ఓడ వెళ్తుంటే ఆ ఓడలో ఎక్కడో ఒక మూల పండుకున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు తన సంఘములకు పిలిచిన తర్వాత లోకంలో ఉన్న మనల్ని, పాతాళానికి వెళ్ళే మనల్ని, చనిపోతున్న మనల్ని సజీవులుగా సంఘములుగా చేర్చిన తర్వాత మనందరికీ పని ఉంది. ఆ పని చేయకుండా మనం తప్పించుకుంటే, యోనా గారి లాగా దేవుడు చెప్పిన పని చేయకుండా ఆయన పోయి ఎక్కడో మూల పండుకుంటే పెద్ద తుఫాను వచ్చేసింది. అందరూ ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయి నిద్రపోతానే వచ్చి లేపుతారు. లేపిన తర్వాత ఆయనకి అర్థమైపోతుంది, ఎలాగో ప్రవక్త కదా, ఆయనకి అర్థమైపోయింది ఇది నేను దిగే స్టేజ్ వచ్చేసింది. ఎక్కడ?
నడి సముద్రంలో. యోనా గారు దిగే స్టేజ్ వచ్చేసి నడి సముద్రంలో. ఎందుకు? దేవుడి నుంచి పారిపోతున్నాడు. ఇప్పుడు ఆ స్టేజ్ లో ఆయన దిగిన వెంటనే ఆ స్టేజ్ లోకి ఏమొస్తుంది? ఆయన రిసీవ్ చేసుకోవడానికి సబ్మెరైన్ వస్తుంది, ఒక పెద్ద చేప వస్తుంది. తప్పించుకొని పడడానికి ఛాన్స్ లేదు. దేవుడు మనకు ఒక పని చెబితే సత్యంత వరకు చేసి తీరాలి. పని చేయని పారిపోతున్న యోనా గారిని చక్కగా చేప కడుపులో 3 రోజుల నుంచి పాఠాలు నేర్పించి మరలా తీసుకెళ్లి ఏ పట్టణానికి వెళ్ళేసి వాక్యం చెప్పినాడు, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పించాడు. ఆ పట్టణం అంతా మారిపోయింది, రాజుతో సహా. గోనె పట్ట కట్టుకుని అందరూ మారు మనసు పొందారు. అంటే రక్షణ అనేది ఎంత అవసరం, అత్యవసరమో చూడండి. ఎంత అత్యవసరం అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ఎంత స్పీడ్ గా వస్తుందో అంతకంటే స్పీడ్ గా రక్షణ ప్రతి పార్టీకి అవసరం. ఇప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగితే మనం చూస్తూ ఊరుకోగలుగుతామా? పోనీ మనకు సంబంధం లేనివాడైనా సరే, ఒక జంతువు అయినా సరే వదిలేస్తామా? ఏమంటే 108కో లేదో 100కో ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి పలానా చోట పలానా జరిగిందంటే మనం చూస్తుండగానే అంబులెన్స్ వచ్చేస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్తారు, ఆ ప్రాణిని కాపాడతారు. అంతకంటే 1000 రెట్లు ఒక పాపని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అందుకే దేవుడు మన సంఘంలోకి పిలిచాడు. ఎందుకంటే మన బ్రతుకులు కూడా అలాంటివి. ఒకప్పుడు లేదు నేను దేవుని పని చేయాలని తప్పించుకుంటే ఇలా యోనా గారిని తీసుకొచ్చినట్టుగానే మనతో కూడా చెప్పిస్తాడు. ఇలా ఇందాక మన ఇర్మియా గారి గురించి చూసాం కదా, మరలా ఇర్మియా గారి గురించి ఇంకొక మాట చూద్దాం. అంటే ఆ పరిస్థితి, ఆ బాధ్యత ఎలా ఉంటుందంటే, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. 7-8 వచనాలు చదువుకుందాం. 7వ వచనం, 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువైంది. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్నివలె మండుచు నా ఎముకల్లో మోయబడినట్టున్నది. నేను ఓర్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. ఇది ఎన్ని కష్టాలు ఉన్నాయి చూడండి. ఆయన నోరు తెరిస్తే ఎగతాళి చేస్తున్నారంట. ఆయన నోరు తెరిచి వాక్యం చెబుతుంటే అవమానాలంట. ఆయన ఎక్కడ మాట్లాడినా అందరూ దూషిస్తున్నారంట. కానీ ఆయన లోపట ఉన్న దేవుడు నేర్పిన వాక్యం ఉంది కదా, ఆ వాక్యం లోపల మంట పెడుతుందంట. ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు వచ్చినా సరే నేను నీ మాట చెప్పకుండా ఉండలేను. అదేంటి మరి మనం పని తప్పించుకొని తిరుగుతాం బాగా? అంటే దేవుని కృప మనకి లేదా? దేవుని కృప మనకి లేనట్టే కదా. ఆల్రెడీ దేవుని చేత కృప పొందిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఇన్ని హేళన మాటలున్నా, సమాజం ఎంత అవమానం జరుగుతున్నా, ఆయన నేర్చుకున్న వాక్యం, దేవుడు ఆయన చెప్పాడు కదా, నా ప్రజలకి వెళ్ళిన వాక్యం చెప్పమని, ఆ వాక్యం ఆయన హృదయంలో మంట పెడుతుందంటారు. ఊరుకుంటారండి? వాక్యం నేర్చుకున్న వాళ్ళు వాక్యం చెప్పకుండా ఉండలేరు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాక్యం చెప్పకుండా ఎందుకు ఉండలేరంటే, వాళ్ళ హృదయంలో నింపబడిన వాక్యం మంట పెడుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇర్మియా గారు ఎంత కష్టపడి, ఎంత ఓర్చుకొని, ఎంత విసిగిపోతున్నా సరే వాక్యం చెబుతుంది, వాళ్ళేమో వినరు. అర్థమవుతుందా? పాపం ఒక సేవకుడు ఎంత కష్టపడి ఏడ్చి కూడా వాక్యం చెప్తుంటే వినేవాళ్ళు ఎంత జాగ్రత్తగా వినాలి. అయ్యో పాపం నా కోసమే కదా ఈ సేవకుడు ఎంత కష్టపడి ఏడుస్తున్నాడు, ఇన్ని అవమానాలు వచ్చిన నా కోసం వచ్చి వాక్యం చెప్తున్నాడు, ఈయనకి ఎంత అవమానం జరుగుతున్నా, ఎంత హేళన మాటలు, ఎంత దూషిస్తున్నా సరే, అమ్మో నా కోసం ఎంత కష్టపడి వచ్చి వాక్యం చెప్తున్నాడు కదా అని వినేవాళ్ళు ఎంత జాగ్రత్తగా వినాలి. కానీ వాళ్ళు ఎవరు వినరంట. ఇక్కడ చూడండి, వాక్యం చెప్తేనే వాళ్ళు వినరు. వాక్యం చెప్పకపోతే నా హృదయంలో ఉన్న వాక్యం మంట పెడుతున్నాడు, దేవుడు ఊరుకాడు. ఆ సేవకుడు పరిస్థితి ఎలా ఉండదు చూడండి. అవన్నీ తట్టుకోలేక తర్వాత రాస్తాడు విలాప వాక్యాలు, ఏడుపు కొట్టు ప్రవక్త అంటారు ఆయన్ని.
ఏంటి ప్రభా చెప్పకపోతే నువ్వు ఊరుకోవు, చెబితే వీళ్ళు వినరు, ఏంది నా పరిస్థితి అని ఏడుస్తూ రాశాడు ఒక గ్రంథాన్ని, విలాప వాక్యాలని. అర్థమవుతుందా? రక్షణ అనేది ఎంత అత్యవసరమో, ఒక పాపి రక్షించబడటం ఎంత అవసరమో చూడండి. వీళ్ళందరూ దేవుని చేత కృప పొందిన వాళ్ళు. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి అన్నిటికీ? నోవా గారు దేవుని చేత కృప పొందాడు ఒక్క మాట చదువుకొని మనం ఇదంతా తిరుగుతున్నాం. ఇప్పుడు నోవా గారికి ఉన్న పరిస్థితి ఏంటిది? 6వ అధ్యాయంలో ఉన్నాం కదా మనం. ఏం చెప్తున్నాడంటే నోవా గారికి, నువ్వు నీ కుటుంబ రక్షణ కోసం ఓడగట్టాలి. నీ కుటుంబ రక్షణ కోసం ఓడగట్టాలి. కుటుంబ రక్షణ కోసం ఆ కుటుంబం ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. 8 మంది కోసం ఓడ ఎంత కట్టాలి? ఇంత రూమ్ కట్టుకుంటే సరిపోదా? 450 అడుగుల పొడవు, 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగులు ఎత్తు. 45 అడుగులు ఎత్తు అంటే 5-6 ఫ్లోర్ల బిల్డింగ్ అంతా. 75 అడుగులు వెడల్పు, 45 అడుగులు 450 అడుగుల పొడవు, 3 అంతస్తుల బిల్డింగ్, 3 ఫ్లోర్లు ఉంది. అంత పెద్దది కట్టడం ఈయన ఒక్కడ పని అవుతుందా? అర్థమవుతుంది? దేవుని చేత కృప పొందాడంటే మనం కూడా దేవుని చేత కృప పొందామని ఓ గొప్పలు చెప్పుకుంటాం. అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది, అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది, మంచి వివాహం వచ్చింది, మాకు బిల్డింగ్లు కలిసి వచ్చాయి, డబ్బులు కలిసి వచ్చాయి. అది దేవుని కృప కాదు. దేవుని కృప అంటే ఏంటంటే ఒక పాపిని రక్షించడానికి నువ్వు పడే ప్రయాసే దేవుని కృప. అవన్నీ నీకు ఎలాగో నువ్వు చదువుకున్న చదువుని బట్టి, నువ్వు చేస్తున్న పనిని బట్టి ఆ జీతం నీకు వస్తుంది. ఇప్పుడు ఏ పని పాట చేయనుడికి జీతం వస్తుందా? బాగా కష్టపడి చదువుకుంటున్నావు, మంచి ఉద్యోగం వచ్చింది, దాని దగ్గర జీతం వస్తుంది. అది కూడా దేవుని కృపే. కానీ వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఆ సంపాదన, ఆ ఉద్యోగ వ్యాపారాలు ఇవన్నీ కూడా సమాధి వరకు ఉపయోగపడతాయి. తర్వాత అదేది ఉపయోగపడదు. మనం గట్టిగా ఆలోచన చేస్తే నీకు ఎంత పెద్ద స్టేటస్ ఉన్నా సరే, ఒకసారి హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. నాకు బాగా డబ్బు ఉంది, ఉంటుందంటే నగలు వేసుకుంటాను, బంగారం వేసుకుంటాను, మంచి మంచి ఖరీదైన బట్టలు కట్టుకుంటానని అనుకుంటాం కదా, మనం విరవిగుతాం కదా. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే నీకున్నవన్నీ కూడా ఇప్పేసి, నీకు ఏదున్నా సరే, ఎంత పెద్ద బంగారం ఉన్నా, ఎంత కాస్ట్లీ డ్రెస్ ఉన్నా సరే అంతా ఇప్పేసి వాళ్ళకి వ్యాపారాన్ని ఇస్తారు. ఒక డ్రెస్ పైనుంచి కిందకి, మన ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు వేసుకుంటారు కదా నైట్ లాంటి, అది వేసుకొని నీకున్న సమస్తం బయట పెట్టేసి ఒంటరిగా లోపలికి వెళ్ళాలి. నీకు ఏదున్నా సరే. ఈయన హాస్పిటల్లోకి వెళ్ళేటప్పుడే అన్ని ఇప్పేసిపోతున్నావు. మనం సంపాదించినంత ఏం కావాలి? మరి సమాధికి వెళ్ళేటప్పుడు అది కూడా ఉండదు. నెక్స్ట్ యాక్చువల్గా ఈరోజు వేరే పాఠం అనుకున్నాము, కానీ అది గ్రూప్లో పెట్టలేదు కాబట్టి దాన్ని నేను స్కిప్ చేశాను. పెట్టారా? ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం చెప్దాం అనుకున్నాను, నెక్స్ట్ టైం వస్తుంది అది. సరే, ఇప్పుడు హాస్పిటల్లోకే నువ్వు అన్ని ఇప్పేసిపోయావు, మరి సమాధికి వెళ్ళేటప్పుడు పరిస్థితి ఏంటి? నేను మంచి సూట్ వేసుకున్నాను, మంచి నగలు వేసుకున్నాను అని నువ్వు సమాధిలోకి వెళ్ళినా, వీడు సూట్ వేసుకొని వచ్చాడని పురుగు నేను తినకుండా వదిలేదు, కమ్మగా తింటదంట పురుగు. నెక్స్ట్ క్లాస్ లో విందాం అది. నువ్వు ఎంత పెద్ద క్లాస్లీ డ్రెస్ వేసుకున్నా, ఎంత మంచి ఆరోగ్యంగా ఉన్నా, నువ్వు సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పురుగు నేను కమ్మగా తింటదంట. మనం బిర్యానీ తింటామే, ఎంత కమ్మగా తింటాం, అబ్బా ఎంత టేస్ట్గా చేసిందంట, అమ్మ ఎంత బాగా వండింది అని ఎంత ఇష్టంగా తింటామో, అంతకంటే ఇష్టంగా మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని పురుగులు తింటాయంట. ఏముంది మన గొప్ప? ఇంతలా కనబడి అంతలా మాయమైపోయే జీవితాలు మనది. ఇప్పుడు మనం శవాళ్ళు పెట్టిలో పెట్టి భద్రంగా సెంట్లు కొట్టేసి సమాధిలో పెట్టి వచ్చాం, కనపట్టలా మనకి. మన ఇళ్ళ ముందు రోడ్ల మీద అప్పుడప్పుడు కుక్కలు చనిపోతాయి కదా, చూసారా? కుక్క చనిపోయింది అనుకోండి, ఒక రోజు వాసిద్ది, 2వ రోజు వాసిద్ది, 3వ రోజుకి బాగా వాసి ఉబ్బి పగిలిపోతుంది. పొట్టలో 100,000 పురుగులు వస్తూ ఉంటాయి. మనం చూస్తుండగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ముక్కుకి గుడ్డ పెట్టుకుని పోతాం. ఆ కుక్కకి మనకి ఏం తేడా లేదు. కాకపోతే మనల్ని కొంచెం గౌరవంగా సమాధిలో పెట్టారు, కనపట్టలేదు మనకి. కుక్క బ్రతుకు ఎలాగుందో మన బ్రతుకు కూడా అంతే, చనిపోతే. అది జ్ఞాని అయిన సొలొమోన్ గారు మాట్లాడతారు, నెక్స్ట్ క్లాస్ లో విందాం దాన్ని.
అది కుక్కకి జంతువుకి నాకు ఏం తేడా లేదు ఆ చావులో. చావు అందరిని సమానం చేస్తుంది. ఇంత జ్ఞానం కదా నేను, ఒక అజ్ఞాని చచ్చిపోయినట్టు నేను కూడా చచ్చిపోతున్నాను అంటాడు. అంటే చావు అనేది మనకు ఖచ్చితంగా ఉన్నప్పుడు వెళ్ళే మార్గం, ఆ వెళ్ళిపోయే గమ్యం మనకు తెలియకపోతే ఎలాగూ, మనం వెళ్ళే గమ్యం ఏంటో మనకు తెలియకుండా అజ్ఞానంగా చచ్చిపోతే ఎలాగూ. అందుకని ఆ గమ్యాన్ని చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. పాపములో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇదిగో నా సొంత రక్తం ఇచ్చి మిమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచింది ఎందుకో తెలుసా? మీరు కూడా నేనున్న లోకంలోకి రావటానికి. ఇప్పుడు నేనున్న లోకంలోకి మీరు రావాలంటే అసెంబ్లీ ఉంది, పోటీ చేసిన వాళ్ళు అందరూ వెళ్ళారు అసెంబ్లీలోకి. ఎవరైతే గెలిచారో వాళ్ళే అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా వెళ్ళారు. పోటీ చేశాను, నేను ఇన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాను, నీకు నడవదు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంత ప్రయాసపడినా నిన్ను ప్రజలు ఎన్నుకుంటేనే నువ్వు ఎమ్మెల్యేవి, అప్పుడే నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టగలవు. ఇప్పుడు అలాగనే దేవుడి యొక్క సన్నిధిలోకి మనం అడుగు పెట్టాలంటే సంఘంలోకి వెళ్ళడం చాలా ఈజీ, చర్చిలోకి వెళ్ళడం చాలా ఈజీ. నేను ఎవరో ఆపడం, ఆపే ధైర్యం లేదు, ఎందుకంటే అందరూ పాపులే ఉంటారు అక్కడ. కానీ దేవుడున్న లోకం పరిశుద్ధుడున్న లోకం, అది పరిశుద్ధులు మాత్రమే వెళ్ళే లోకం. ఆ లోకంలోకి నువ్వు వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఏంటో తెలుసా? పవిత్రత, పరిశుద్ధత. అది లేకుండా వెళ్ళలేము. ఇప్పుడు అలా వెళ్ళాలంటే మనం చేసిన ప్రతి పాపానికి పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమే. నువ్వు ఎంత పెద్ద పాపమైనా సరే, మనం 13వ ఏట నుంచి పాపాలు చేస్తూ ఉంటాం. మన వయసు పెరుగుతుంది, మన బుద్ధి పెరుగుతుంది, మన జ్ఞానేంద్రియాలు పెరుగుతాయి కదా, అప్పటి నుంచి మన పాపానికి అలవాటు పడిపోతాం. అప్పటి నుంచి చేసిన ప్రతి పాపాన్ని, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు 60-70 సంవత్సరాల వయసు ఉంది కదా, 13వ ఏట నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని యేసుప్రభు రక్తంతో కడిగేస్తే ఆ పాపానికి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడంట. అదే భార్య భర్తలు అయితే గొడవ పడితే 2-3 వారాలు బాగుంటారు, మళ్ళీ ఏదో పురుగు కొడుతుంది, నువ్వు ఆ రోజు నన్ను అన్నావు కదా అంట భార్య. భర్త కూడా నువ్వు నన్ను అక్కడ అలా అవమానించవు, నాకు గౌరవం ఇవ్వలేదు, నువ్వు నన్ను దోషణ మాటలు మాట్లాడి భర్త కూడా అంటాడు. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు, ఆ పాపానికి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడంట. భార్య గొప్ప, భర్త గొప్ప, దేవుడు గొప్ప. ఆయన నిన్ను కడిగి శుద్ధిని చేసిన తర్వాత నువ్వు ఎంత పెద్ద ఘోర పాపమైనా అసలు ఆ పాపాన్ని మరలా ఊసి ఎత్తడంట, ఒక్కసారి కూడా జ్ఞాపకం చేయడంట. ఎంత మంచి దేవుడి దగ్గరకు వచ్చాం మనం, అర్థమవుతున్నా ప్రియ దేవుని సంఘమా? ఇప్పుడు సంఘంలోకి మనం వచ్చామంటే కారణం, ఇన్ని కారణాలు ఉన్నాయి. మనం రక్షించబడి స్వార్థపరులుగా ఉండకూడదు. మన కళ్ళ ముందు మన భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, మన బంధువులు, స్నేహితులు నాశనానికి వెళ్ళడానికి అందరూ క్యూ కట్టున్నారు. మరి వాళ్ళని రక్షించే బాధ్యత ఎవరిది? అందుకే నోవా గారికి దేవుడు కృపనిచ్చేసి, నాయన నువ్వు ఒక్కడ మాత్రమే ఉన్నావు, నాకు నచ్చిన వాడివి, ఇప్పుడు ఏంటి నీ బాధ్యత ఏంటి? వీళ్ళందరినీ నువ్వే కాపాడాలి. ఏంటి ప్రభా నా వల్ల ఇద్దా అంటే ఆయన చేపిస్తాడు. నువ్వు నిలబడితే చాలు, నువ్వు అడిగేస్తే చాలు. దావీదు గారు అంటారు కదా, యుద్ధం యెహోవాది. ఎలా చేయగలిగాడు? జస్ట్ నువ్వు అడిగేస్తే ఆ గొలియత్ ఎంత పెద్ద ఉన్నా సరే, ఎంత లావ్ ఉన్నా, ఎంత హైట్ ఉన్నా సరే, చిన్న గులకరాయి చాలు, నువ్వు అడిగేసావు. సున్నతి లేని ఈ ఫిలిష్టుడు ఏ పాటి వాడు, జీవం గల నా దేవుని దూషిస్తున్నాడు, నా ప్రజలను దూషిస్తున్నాడని జస్ట్ ఒక అడిగేసాడు దావీదు గారు అంతే. నువ్వు దేవుని పని కోసం ఒక అడిగేసి యుద్ధం అంతా దేవుడు చేస్తాడు, మెడలో దండ మాత్రం నీకేస్తాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నువ్వు అడిగేయి. యుద్ధం అంతా యెహోవా, యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవా చేస్తాడు, దేవుడు చేస్తాడు. కానీ గోల్డ్ మెడల్ నీకు ఇస్తాడు. కానీ మనమే పిరికివాళ్ళం. ముందుకెళ్తే ఏమవుతుంది? ముందుకెళ్తే బాధ్యత అంతా నాదే అవుతుందేమో, కష్టం అంతా నేనే పడాలేమో, డబ్బులన్నీ నేనే ఖర్చు పెట్టాలేమో. ఎవరిచ్చారు నీకు? 50 కీర్తన గ్రంథం మనం చదివితే సమస్తము నాదే కదా అంటాడు, సర్వభూమి నాదే కదా అంటాడు. మరి ఆయన దగ్గరకు వచ్చేసి మనము ఇవన్నీ చూసుకోవచ్చా? అందుకనే నోవా గారికి దేవుడు ఏం చెప్పాడంటే, ఒక పెద్ద ఓడ కట్టాలి. ఎంత ఓడ కట్టాలి? ఆయన కుటుంబం, ఆ ప్రాంతంలో ఉన్న జీవరాశులన్నీ కూడా వెళ్ళినా ఇంకా ప్లేస్ ఉంది. ఎంత ప్లేస్ ఉంది? ఈయన 120 సంవత్సరాలు ఓడ కడుతూ సువార్త ప్రకటించాలి. ఇప్పుడు మనం వినే మాటలే, రక్షించబడండి, దేవుని మాటలే వినండి, మారు మనసు పొందండి, రక్షించబడండి, ఇదిగో రక్షణ ఓడ సిద్ధంగా ఉంది, జలప్రళయం వస్తుంది, అందరిని ముంచేస్తుంది, ఈ రక్షణ ఓడలోకి వచ్చిన వాళ్ళే రక్షించబడతారని నోవా గారు వాక్యం ప్రకటించాలి.
మామూలుగా మనకు ఒక పని చెబితేనే చెయ్యం, ఇన్ని పనులు ఎవరు చేస్తాడంటాం. ఇప్పుడు ఈయన పని ఏంటిది? ఓడగట్టాలి, సువార్త ప్రకటించాలి. ఒక మాట చెప్పేసి ముగిస్తాను. అంత చిన్న పని ఓడగట్టడం అంటే. ఇప్పుడు నోవా గారి భార్య ఉంది, అప్పటికి జల ప్రళయం చూడలేదు ప్రజలు, అంత పెద్ద వాన చూడలేదు. అంత పెద్ద వాన చూడనప్పుడు నిరీక్షణకు ఆధారం లేదు, నమ్మటానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నోవా గారితో మాత్రమే మాట్లాడాడు, తన భార్యతో మాట్లాడి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఆధారం లేదు మనకు. ఇప్పుడు నోవా గారు ఏం చెప్తున్నాడు? ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, జలప్రలయం వస్తుందంట, 40 దినాలు కురుస్తుందంట, అందరూ చచ్చిపోతారంట. సో మన కుటుంబము మనతో పాటు ఇంకా ఎవరైతే రక్షించబడతారో వాళ్ళందరి కోసం ఇంత పెద్ద ఓడ కట్టాలని దేవుడు చెప్పాడని నోవా గారు వచ్చి కుటుంబంలో చెప్పాడు. ఇప్పుడు రామగారు ఎలాగైతే మా ఇంట్లో ప్రార్థన అందరూ కోళ్ళు చేశాడు, అలాగనే ఇప్పుడు నోవా గారు ఏం చేశాడు? కుటుంబంలోని 8 మంది కూర్చోబెట్టేసి ఒక మాట్లాడుతున్నారు, ఇదిగో దేవుడు నన్ను ఓడ కట్టమని చెప్పాడు. భార్య ఒప్పుకుంటుందా? ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమన్నా బాగా తాగొచ్చావా ఏంటి? ద్రాక్షరసం ఎక్కువ తాగొచ్చావా? ఓడగట్టం ఏంటిది? ఓడంటే చిన్నదా? ఎంత పొడవు? 450 అడుగులు, 450 అడుగులు, 75 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తు. ఉన్న మనం 8 మంది. నువ్వేం చూస్తే ముసలోడికి నీ కొడుకులు సపోర్ట్ చేయాలి, ఇప్పుడు నీ భార్య సపోర్ట్ చేయాలి. జరిగే పనేనా? అని ఉంటుందా? అని ఉండదా? అంటానికి అవకాశం ఉందా లేదా? సరే, భార్య కాబట్టి భర్త మాట జవదాటకూడదు కాబట్టి ఒకవేళ భార్య ఒప్పుకుంది అనుకున్నాం, కొడుకులు వింటారా? ఏంటంటే నీకు ఏమైనా మైండ్ పనిచేస్తుందా లేదా? ఏం మాట్లాడుతున్నావు అంటారా? అనరా? పోనీ కొడుకులు కదా, గర్భాన్ని పుట్టారు కదా, నాన్న అమ్మ ఏం చెప్తే అది రైట్ అనుకుంటారు. కోడళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పోనీ ముగ్గురు కోడలు ఒక ఇంట్లో నుంచి వచ్చుంటారా? వేరు వేరు ప్రాంతం నుంచి వచ్చారు. అమ్మా మిమ్మల్ని డిగ్రీ దాకా చదివించాను కదా, ఇంత కష్టపడి పెంచి మంచి సంబంధాన్ని పెళ్లి చేస్తే మీ మామ కంటే మతి లేని పని చేస్తున్నాడు, తెలివి లేని పనులు చేస్తున్నాడు, మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు? సూటిగా తీసుకుని వచ్చేయండి అన్నరా అంటానికి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు తెలివైన పని చేస్తున్నారు అనుకోండి, కోడల తరపున కూడా సపోర్ట్ చేస్తారు. తెలివి తక్కువ పని చేస్తే ఎవరు సపోర్ట్ చేస్తారు? అదే దారిని పోయేవాళ్ళు ఏంటి వదినా అన్నయ్య ఏదో పని చేస్తాను నువ్వనా చెప్పని నోవా గారి భార్యను అంటారా? అనరా? అర్థమవుతుందా? ఇర్మియా గారు ఇందాక ఏమేమి అయిపోయాడు? నేను మాట్లాడితే దినమెల్లా నాకు అవమానమే, దినమల్లా నాకు అపహాస్యమే, అందరూ ఎగతాళి చేస్తున్నారు, నేను ఏం పని చేస్తున్నా? ఇప్పుడు ఈ శోధన అంతా, ఈ ప్రాక్టికల్ లైఫ్ అంతా నోవా గారు అనుభవించుంటాడా? ఉండడా? అర్థమవుతుందా? నోవాకు ఓడగట్టేశాడని ఒక రిఫరెన్స్ చదివేసామనుకో మనకి అక్కడ ఏం అర్థం కాదు. ఒకసారి ఆగి ప్రాక్టికల్ గా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆ ఓడలకు ఎంతమంది వెళ్ళారు? అంత పెద్ద ఓడలు 8 మంది వెళ్ళారా? అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నోవా గారి మాట విని మారు మనసు పొంది మేము కూడా రక్షించబడతాము అని ఆ ఓడలకి ఎక్కి అందరికీ ప్లేస్ ఉంది. ముగించేసుకుందాం. ఆ ఓడలకి 8 మంది అక్కడున్న జీవరాశులు, జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ అవన్నీ జతలుగా వచ్చేసే వాటంతట అవే. వీటితో పాటు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా సరిపడా ప్లేస్ ఉంది ఓడలో. గదులుగా కట్టాడు, 3 అంతస్తులు ఓడ కట్టాడు. కానీ ఆ ఓడ వెడల ఖాళీగా ఉంది. అలాగనే పరలోకముడు ఖాళీగానే ఉంది, ఎవరు వెళ్ళట్లేదు. చర్చిలు మాత్రం నిండిపోతున్నాయి. చర్చిలు మాత్రము 3 సర్వీసులు 4 సర్వీసులు అయినా సరే వేల మంది లక్షల మంది వెళ్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా విశాల మార్గంలో ఉన్నారు, ఇరుకు మార్గంలో ఎవరు లేరు. ఇలా కృప పొంది నేను రక్షించబడ్డాను, ఈ రోగం నాకు పోయింది, ఇలా రోగంతో ఉన్న వాళ్ళందరూ కూడా కాపాడాలి, వీళ్ళని రక్షించాలి, వీళ్ళకి సువార్త ప్రకటించాలని ఎవరు లోకంలోకి వెళ్తున్నారు? అందరూ స్వార్థపరులుగా, ప్రేమ లేని వాళ్ళుగా ఉన్న సత్క్రియలు చేసేవాడు ఒక్కడు లేడు. అందరూ తమ సొంత కార్యాలు చూసుకొస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడటం లేదు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు. మరి సంఘాల నిండా జనాలు ఉంటున్నారు. ఇప్పుడు సంఘంలో జనాభా పెరిగినప్పుడు ఇక్కడ క్రైమ్ రేట్ తగ్గాలిగా, తప్పులు చేసేవాడు తగ్గిపోవాలి కదా. సంఘంలో ప్రజలు ఎలా పెరుగుతున్నారు, పోలీస్ స్టేషన్లో కోర్టులు కూడా అలాగనే పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ భక్తి కాదా? ఇది భక్తి కాదు. ఇది పెరిగితే ఇది తగ్గాలి. ఇది 2 సమానంగా పెరుగుతున్నాయంటే భక్తి, క్రైమ్ 2 సమానంగా పెరుగుతున్నాయంటే ఇది భక్తి కాదు.
అంతా వేషధారణ. ఎవరిని మోసం చేసుకుంటున్నాం? ఇందాక మనం చదివిన మాట అదే 139 కీర్తనలో దావీదు గారు అంటున్నారు, నేను ఏం చేసినా నీకు తెలుస్తున్నప్పుడు, ఆయన కంటికి కనబడిన సృష్టం ఏదీ లేనప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఏం తప్పు చేస్తాము? అసలు భయమేమో కదా. చిన్న సీసీ కెమెరా ఉంటేనే మనము ఏ తప్పు చేయలేము. సిగ్నల్ ముందు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసు ఉంటే సిగ్నల్ జంపులు చేయలేము. ఇంత పెద్ద భూగోళాన్ని మనం సీసీ కెమెరాలో పెట్టాడు దేవుడు. ఇంత పెద్ద ఆకాశం మనల్ని చూస్తూనే ఉంది. ఏం తప్పు చేయాలి మనం? అంటే దేవుడు అంటే ఏంటో మనకు తెలిసినప్పుడు ఏ తప్పు చేయము. ఆల్రెడీ చేసిన తప్పులకి మందు సిద్ధంగా ఉంది. అర్థమవుతుందా? ఆల్రెడీ తప్పులు చేశాము మళ్ళీ నరకానికి పంపించట్లేదు దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణమయుడు, దయగలిగిన వాడు మన దేవుడు. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఇదిగో నా రక్తంతో కడుగుతాను, శుద్ధి చేస్తాను. ఇక్కడ నుంచి నువ్వు ఏ పాపం చేయలేదు. ఇక్కడ నువ్వు పాపం చేయకుండా ఉండటానికి నీ ఒంటరిగా నీ వల్ల కాదు. కాబట్టి నీకు సహాయంగా, సంచకరువుగా పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వస్తాడు. అందుకు మనం బాప్తిసం పొందాలి. చాలా మంది బాప్తిసం అంటే భయపడతారు. బాప్తిసం పొందిన తర్వాత కూడా ఎందుకోసం బాప్తిసం పొందాలంటే కేవలం పాప క్షమాపణ కోసం మాత్రమే బాప్తిసం పొందాలి. బాప్తిసం అనేది ఏంటంటే నా పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని సమాధి చేస్తున్నానని అర్థం. పాపం చిన్నప్పటి నుంచి పెళ్లిళ్ళకి బాప్తిసాలు తీసుకున్నారు, సమాధుల తోటలో స్థలం కోసం బాప్తిసాలు పొందారు. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాలంటే బాప్తిసం పొందితేనే మా అమ్మాయిని ఇస్తామంటారు. అవేవి చల్లవు, అవి బాప్తిసాలు కాదు. బాప్తిసం అంటే ఎందుకోసం అంటే పాప క్షమాపణ కోసం బాప్తిసం పొందితేనే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అప్పుడు మన పాపాలని కడిగి వేయబడినట్టు లెక్క. అప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోయినా, వయసులో చచ్చిపోయినా, వయసు అయిపోయినా చచ్చిపోయినా, ఆరోగ్యంతో చచ్చిపోయినా, అనారోగ్యంతో చచ్చిపోయినా చక్కగా దేవుడున్న లోకానికి వెళ్తాం. ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే జస్ట్ ఆయన చెప్పిన మాట విని, ఆయన మాటకు లోబడి చేసిన తప్పులన్నీ ప్రభు పాదాలెదుట ఒప్పుకొని బాప్తిసం పొంది పరిశుద్ధులుగా జీవిస్తే చాలు. చాలా మంది పాప ముసలాళ్ళు పల్లెటూళ్ళకి వెళ్ళి చూస్తే మంచాన పండుకని, ఏంటి మా అమ్మ ఎలా ఉన్నా, ఏంటి తాత ఎలా ఉన్నావంటే, ఏంటో రా దేవుడు ఇంకా నన్ను పిలవట్లేదు అంటున్నాడు. ఎందుకు ఉంచాడో అర్థం కావాలి. ఆల్రెడీ ముందే పిలిచేసాడు అనుకో, ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము చూసుకొని ముగించుకుందాం. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఉంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయబడి వాడు కానీ ఎవడును నశింపవలదని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీడ దీర్ఘశాంతం కలిగిన వాడే ఉన్నాడు. ఎందుకు దేవుడికి అంత దీర్ఘశాంతం అంటే, ఆ అవ్వమ్మ గాని లేదంటే ఆ తాతలు గాని మంచంలో పండుకొని ఇంకా దేవుడు నన్ను పిలవట్లేదురా, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోదాం అనుకున్నా. ఎందుకు ఉంచాడో తెలుసా? నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావని. నీకు మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, బాప్తిసం లేదు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నీకు ఇంకా ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి నేను మంచంలోనైనా సరే ఉంచాడు. అప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఎరగాలి. అప్పుడైనా దేవుణ్ణి ఎరిగి ప్రభు పాదాలు ఎదుట పడితే నీవే దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. నేను రక్షించబడాలి తండ్రి అని మనసులో ఒక మాట అనుకో, సేవకులే నీ దగ్గరికి వస్తాడు, ఆయనే పంపిస్తాడు. కొన్నేళ్ళు గారి కుటుంబం ఉంటుందండి, టైం అయిపోయింది. కొన్నేళ్ళు గారి కుటుంబము అందరు చాలా భక్తి పరులు. వాళ్ళ ఇంటికి రక్షణ లేదు, జస్ట్ వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటారు అంతే. వాళ్ళ కుటుంబం దగ్గరికి దేవుడే పరలోకం నుంచి దేవదూతను పంపిస్తాడు, పేతురు గారిని పంపిస్తాడు. ఆ కుటుంబం మొత్తానికి రక్షణ ప్రసాదిస్తాడు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన రక్షణ విషయంలో మనం జస్ట్ కళ్ళు మూసుకొని మన ఇంటిలో మన మంచం మీద కూర్చొని నాయన రక్షించమని ప్రార్థన చేస్తే అన్ని నీ దగ్గరకు వచ్చేస్తాయి. అది దేవుని యొక్క మనసు అంటే. ఎందుకంటే మనమంటే అంత ఇష్టం ఆయనకి. ఆయన మన కన్న తండ్రి. మనం చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతే ఆయన చూడలేడు. కానీ మనమేమో నువ్వొద్దు, నీ పరలోకం వద్దు అంటే ఆయన కూడా ఏం చేయదు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, 2 కుమారులు ఉంటారు. చక్క ఇంట్లో అన్ని సకలం సమకూర్చాడు. చిన్న కుమారుడు ఏమంటాడంటే, నువ్వొద్దు, నీ రూల్స్ వద్దు, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయమన్నాడు. తీసుకుని వెళ్ళిపోరా అన్నాడు. ఏమైంది? వెళ్ళిపోయిన తర్వాత తినడానికి తిండి లేదు. తీసుకెళ్ళి డబ్బులు ఎన్నాళ్ళు వస్తాయి? తినడానికి తిండి లేదు,
పందులు తిన పొట్టు తినాలనుకున్నప్పుడు అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ఓహో, నేను ఎక్కడైతే పందులు తినే పొట్టు తిని ఆకలి తీర్చుకోవాలనుకున్నాను, కానీ నా తండ్రి వద్ద అందరికీ పుష్కలంగా ఆహారం దొరుకుతుంది, నా తండ్రి వద్దకు వెళ్ళిపోవాలని అప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఆలోచన వచ్చింది. ఇప్పుడైనా మనకి ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇదిగో నా దేవుడు ఎంత పరిశుద్ధుడు, నేను ఆయన వద్దకు వెళ్ళాలని మన మనసులో ఒక మాట అనుకుంటే చాలు, దేవుడే మన దగ్గరికి తన దాసులు పంపిస్తాడు. అలా మనలో ఇంకా రక్షించబడిన వారు, ఆల్రెడీ రక్షించబడిన వాళ్ళు నిలబడ్డామనుకున్న మనం పడిపోకుండా ఆల్రెడీ పడిపోయిన వాళ్ళు నిలబెట్టే వారిగా అలా బాధ్యత కలిగి బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు నాయన. ఈరోజు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి విలువైన మాటలతోనైనా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి మీ సన్నిధిలోనైనా ఈ యొక్క గృహము ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం తండ్రి. మీ చేత కృప పొందిన బైబిల్లో భక్తులు తండ్రి వారు సోమరిపోతులుగా కాకుండా తండ్రి బాధ్యత కలిగి భారం కలిగి వారు తమను తాము కాపాడుకుంటున్నైనా నాశనానికి వెళ్ళేవని కాపాడటానికి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత హేళన మాటలు వచ్చినా, ఎన్ని దోషణ మాటలు వచ్చినా, ఎంతగా అవమానించబడుతున్నా కూడా తండ్రి వారు విన్న వాక్యం తండ్రి, మీరు వారికి నేర్పిన వాక్యం తండ్రి వాళ్ళ హృదయాల్లో మంట పెడుతుందని వాక్యం చెప్పకుండా మేము ఉండలేమన్నారు తండ్రి. అందుబట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వారు అలా ఉన్నారు కాబట్టి నాయన మారుమూల గ్రామాల్లో ఉన్న మా దాకా మీ యొక్క సజీవమైన వాక్యం మా దాకా వచ్చిందని అందుబట్టి స్తోత్రం తండ్రి. ఈ మాటలు వింటున్నా మేము తండ్రి, మేము కూడా అలాంటి బాధ్యత కలిగి, అలాంటి భారం కలిగి తండ్రి మా వంతుగా తండ్రి ఈ తరానికి సేవ చేస్తుంది. మాతో పాటు అనేక మందికి తండ్రి మీరున్న లోకానికి చేరుటకు బాధ్యత కలిగి బ్రతుకు కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ సమయంలో తండ్రి ఈ యొక్క సమాజంలో, యొక్క ప్రాంతంలో తండ్రి, ఈ గృహంలో తండ్రి వాక్యం ఉన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. విన్న వాక్యం మీ బిడ్డలందరి హృదయాల్లో ఫలించేలా కృపను అనుగ్రహించండి తండ్రి. మీ బిడ్డల్లో ఉన్న ప్రతి బలహీనత మీకు తెలిసిన ఆయన, మీ బిడ్డలు ఎంతమంది తండ్రి రక్షణ పొందారు, సొంత రక్షణ భయంతో వణుకుతూ అంతవరకు కాపాడుకుంటూ కృపను అనుగ్రహించండి తండ్రి. రక్షణ భాగ్యం లేకుండా తండ్రి నాశనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఎవరైతే ఉన్నారో, ఆ భయంకరం నరకానికి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు తండ్రి, వారిని కూడా కాపాడండి తండ్రి. వారు కూడా తండ్రి మారు మనసు పొంది ప్రతి పాపాన్ని తండ్రి ప్రభు పాదాల ఎదుట ఒప్పుకొని ప్రభుకి వచ్చిన రక్తంతో వారి యొక్క ప్రతి పాపాన్ని కడుక్కుంటూ మీ బిడ్డకు అవకాశాన్ని కల్పించున్నాను. అది కూడా నేను నాకు తండ్రి మీ సమాజం ఎదుట నిలబడి మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు అయినా. అది కూడా నేను తండ్రి అనాలోచనగా అసందర్భంగా మాట్లాడితే దయచేసి క్షమించున్నాను. సమస్త మహిమకంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మేము ప్రియకుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. అందరి వందనాలండి.